డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చేటువంటి వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 24 నుండి ఇది అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్ ₹300 దర్శనాలకు వీరిని అనుమతించనున్నారు. సోమ మంగళవారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ గురువారాలలో 300 ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకి ఒక లేఖకు అనుమతి ఉండగా ఒక్కో లేఖపై 6 దర్శనాన్ని కల్పిస్తారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చేటువంటి వారికి తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 24 నుండి కూడా ఇది అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్ ₹300 దర్శనాలకు వీరిని అనుమతించనున్నారు. సోమ మంగళవారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ గురువారాలలో ₹300 ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఒక్కో ప్రజా ప్రతినిధికి రోజుకి ఒక లేఖకు అనుమతినుండగా ఒక్కో లేఖపై 6 దర్శనాన్ని కల్పిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, లక్ష్మి, తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించిన సిఫార్సు లేఖలను టీటీడీ ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించబోతుంది. దీంతో సోమ మంగళవారాల్లో బ్రేక్ దర్శనానికి సంబంధించి ఒక్కో ఎమ్మెల్యేకి ఒక లెటర్ ని అనుమతించబోతుంది. అలాగే బుధ గురువారాల్లో మాత్రం ₹300 ప్రత్యేక దర్శనానికి అనుమతించబోతున్నారు. దీంతో అంటే కోవిడ్ సమయంలో గత వైసీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ సిఫార్సు లేఖల్ని రద్దు చేసింది. దీంతో తరువాత కోవిడ్ యథాతథ స్థితి నెలకొన్నప్పటికీ కూడా గత ప్రభుత్వము తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించిన సిఫార్సు లేఖలను దర్శనానికి, అలాగే వసతి గదులకు సంబంధించి కూడా అనుమతించలేదు. దీంతో ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లెటర్ రాస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను కూడా టీటీడీ అనుమతించాలంటూ ఆయన కోరడం జరిగింది. దీంతో ఏపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో సమానంగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించబోతుంది. దీంతో తెలంగాణ నుంచి వచ్చే భక్తుల ఇబ్బందులు తప్పినట్టనేసి చెప్పుకోవచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మునిరాజ్.